క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 23 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియూ చెందడు. ప్రకటన 2వ అధ్యాయం 11వ వచనం. మనం సజీవులుగా ఉన్నప్పుడే ప్రభువు రెండవ రాకడ సంభవించిన పక్షంలో మనమందరం ఖచ్చితంగా మొదటి మరణాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి దీని నిమిత్తం మనమంతా సిద్ధంగా ఉందాం. భయపడకుండా దానిని ఎదుర్కొందాం. ఎందుకంటే యేసు భయం కలిగించే చీకటి గుహలాంటి మరణాన్ని మహిమ ప్రవేశద్వారంగా మార్చివేశాడు. మనం భయపడాల్సింది రెండవ మరణానికే గాని మొదటి మరణానికి కాదు. మొదటి మరణం అనేది కేవలం ఈ శరీరం నుండి ఆత్మ వేరుపరచబడటమే. కాని రెండవ మరణం అనేది మనిషి పూర్తిగా దేవుని నుండి శాశ్వతంగా వేరుచేయబడటం అన్నమాట. ఇదే నిజమైన మరణం. ఈ రెండవ మరణం మనిషి ఆత్మకు శాంతి, సంతోషానందాలు, నిరీక్షణ అనేవి శాశ్వతంగా దూరం అయిపోయేటట్లు చేస్తుంది. వాటిని నిలువునా చంపేస్తుంది. మన జీవితం నుండి దేవుడుగాని వెళ్ళిపోతే మనం సమస్తం కోల్పోయినట్లే. ఇది నీచాతి నీచమైన మరణం. ప్రాణం లేని శరీరం ఎలా కుళ్ళిపోతుందో అలాగే దేవుణ్ణి దూరం చేసుకున్న మనిషి ఆత్మ కూడా నరకాగ్నిలో పడి నశిస్తుంది. ఇప్పుడు మనం దేవుని కృపలో ఉండి చివరి వరకు పోరాడితే మహిమ యుద్ధంలో జయం అనుభవిస్తాం. ఇక రెండవ మరణం అనేది వణుకు పుట్టించే తన హస్తాన్ని మన మీద వెయ్యలేదు. మనకిక ఏ మరణ భయం కాని నరక భయం కాని ఉండవు. అప్పుడు మనం వాడబారని జీవకిరీటాన్ని అందుకుంటాం. ఆత్మీయ యుద్ధం చేసేందుకు కావలసిన ధైర్యం సంపాదించటానికి ఈ నిరీక్షణ చాలు. ఈ ఆత్మీయ యుద్ధం మనకు నిత్యజీవితాన్ని సంపాదించి పెడుతుంది. మన జీవితకాలమంతా శ్రమలతో పోరాడటం అనేది రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఈ జీవిత పోరాటం మంచిదే. ప్రభువా, మేము జయించేటట్లు మాకు విశ్వాసాన్ని అనుగ్రహించు. పాపం, సాతాను మాకు హాని కలిగించాలని నిరంతరం మమ్మల్ని వెంబడిస్తున్నాయి. వాటి వలన ఏ హాని మాకు కలగకుండా నీ కృపను మాకు అనుగ్రహించు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.